మే 10న శ్రీ స్వామివారి దేవస్థానంలో నిర్వహించిన చందనోత్సవంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్ శ్రీనివాసమూర్తి, దేవస్థానం అధికారులు, సిబ్బంది బాలలకు సంబంధిత హక్కుల వారి సంక్షేమానికి ఎనలేని కృషి చేసినందున వారి సేవలను ప్రశంసిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ కేసలి అప్పారావు ఆదేశాలతో కమిషన్ సభ్యులు గొండు సీతారాం శుక్రవారం సింహగిరిపై ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్ శ్రీనివాసమూర్తికి ప్రశంసా పత్రాన్ని, జ్ఞాపికను అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కమిషన్ సభ్యులు గొండు సీతారాం సింహాచలాన్ని బాలల హక్కుల పరిరక్షక దేవస్థానంగా తీర్చిదిద్దేందుకు అందరి సమన్వయంతో అడుగులు వేద్దామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాం అన్నారు. తమ కమిషన్ చైర్పర్సన్ అప్పారావు సారథ్యంలో తాము చందనోత్సవానికి ముందు బాలల హక్కుల సంక్షేమంతో కూడిన సౌకర్యాలు ఏర్పాటుపై నిర్వహించిన సమీక్షలన్నింటినీ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసమూర్తి నేతృత్వంలో అధికారులు అమలు చేసి చక్కని పనితీరు కనపరిచారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు ప్రశంసాభినందనలు. తేదీ 10 మే 2024 జరిగిన చందనోత్సవంలో హాజరైన బాలలకు వారి హక్కులు సంక్షేమంలో భాగమైన వివిధ సదుపాయాలు కల్పించి వారి ఆదరాభిమానాలు సొంతం చేసుకున్న శ్రీ సింహాచల దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ ఎస్ శ్రీనివాసమూర్తి గారికి మరియు దేవస్థానం యావత్ సిబ్బందికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తరఫున ప్రశంసాభినందనలు. డాక్టర్ కేసలి అప్పారావు గారు చైర్పర్సన్, గొండు సీతారాం గారు గౌరవ సభ్యులు.